మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ మేషరాశి వాళ్ళకి మానసిక స్థైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, సంకల్ప బలంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చక్కటి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మిత్రుల యొక్క సహకారం కూడా చక్కగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి బంధువుల రాక, అలాగే తల్లి తరపు బంధువులతో చక్కటి వాతావరణం, వారితో కలిపి కొన్ని చర్చలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగిన జాగ్రత్తలు, ఖర్చులు కానీ ఆర్థిక విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పౌరుషంగా మాట్లాడడం వల్ల వ్యక్తులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ధైర్యం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద ఆలోచనలు పెరుగుతాయి. అలాగే చమత్కారంగా నిర్ణయాలు తీసుకుంటారు, చక్కటి సలహాలు ఇస్తారు. మీ మీద మీకు గౌరవం, గుర్తింపు, ఇతరులకి మీ మీద గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆగిన ఆర్థిక విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మాటలతో వ్యక్తులను ఆకట్టుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మికతతో కూడిన విషయాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన చర్చలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే మానసిక ప్రశాంతతని కోల్పోకుండా ఆలోచనలని నియంత్రించుకుంటూ, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రశాంతతని పెంచుకునే పరిస్థితులని మీరు చూసుకోవాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎదురు చూస్తున్న విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, క్రియేటివిటీ, సంతానం, మీ యొక్క సలహా సంప్రదింపులు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా మీరు ఎక్కువ శాతం లాభాల మీద దృష్టి కేటాయించడం వల్ల కూడా కొన్నిసార్లు అది ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపించి కొన్ని నష్టాలకు కూడా అవకాశం ఉంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీకు వచ్చే రాబడి విషయం కావచ్చు, మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, తగిన విధంగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా కాకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలలో ఎక్కువ శాతం వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలతో పాటుగా నూతన వృత్తి మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మీరు కరెక్ట్ ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్పుల కొరకు, లేకపోతే ఉన్న స్థానం నుంచి ఆఫీసులోనే ఇంకో స్థానం మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వీళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మికత, తర్వాత దాంతోపాటుగా ఈ పెద్దలతో సంప్రదింపులు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలోనే అన్నదమ్ములు కానీ, లేకపోతే మీ తోబుట్టు వరుస అయ్యే వ్యక్తులతో కానీ, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కానీ చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వారితో సంప్రదింపులు, లేకపోతే ఏదైనా మీ యొక్క ఊరు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయడం, అంటే అన్నదమ్ములతో మాట్లాడడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా సామాజిక సేవ కానీ, తండ్రి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, పెద్దల్ని సంప్రదించడం కానీ మొదలైన వాటికి కూడా ఎక్కువ శాతం ఆస్కారం ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవింగ్ కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, సంతాన అభివృద్ధి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ వహించాలి. వారసత్వపు ఆస్తుల గురించి ఒక పక్కన, ఇంకో పక్కన వృత్తిపరమైన విషయాలు, ఈ రెండింటినీ సమన్వయపరుచుకోలేక, అంటే ఒకేసారి అనేక రకాల పనులు అనేవి రావడం బట్టి అటు కుటుంబం, ఇటు సంతానం, ఇటు పక్కన వారసత్వం, ఇటు పక్కన వృత్తి మొదలైన అన్నిటితో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, వాళ్ళ ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. ధనస్సు రాశి. తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో మీ యొక్క పలుకుబడి పెరిగే విధంగా ప్రయత్నం చేస్తారు. పలుకుబడి పెరిగే విషయంతో పాటుగా మీకు భాగస్వామి వ్యవహారాలు, అలాగే కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు, మైత్రి బంధాల్లో కొంత ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే మీరు కొత్త వ్యక్తుల పరిచయంలో కొత్త వ్యక్తులు కలవడం, వారితో మాట్లాడేటప్పుడు, లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అనుకున్న విధంగానే అవతల వాళ్ళు వెళ్ళాలి అనుకున్న విషయంలో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్న రీత్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మొత్తానికి పనిని ఇది చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, వృత్తిపరంగా అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏమైనా ఉన్నా చెల్లించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, న్యాయ సంబంధమైన వాటి మీద ఆలోచనలు చేయడం, వ్యక్తిగతంగా దైనందిన కార్యక్రమాలు అంటే మీ దినచర్యలో మార్పులు తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని సరిగ్గా పెట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అన్ని విధాలుగా కూడా మీరు కృషి చేయడానికి, సిస్టమేటిక్గా ఉండడానికి మీ మీద మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలలో ఎక్కువ శాతం ఉద్వేగాలకు అవకాశం ఉంది. అంటే ఎక్కువగా మీ యొక్క ఏదైనా అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు, లేకపోతే ఇష్టమైన వ్యక్తులతో మాట రాకుండా, వ్యక్తిగత విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉంటాయి. పోటీల్లో ఉత్తీర్ణులు కావడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ఇతరుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శ్రమకి వెళతారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మాటలతో వ్యక్తులని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా చేసి ఈ ఉన్నతమైన పదవుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా మీరు ఒక చక్కటి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంది. మీ క్రియేటివిటీ, మీ రాత, మీ స్కిల్స్ మొదలైనవన్నీ పెరుగుతాయి. వాటికి ఒక గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. మీనరాశి. చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ స్వగ్రామం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. తల్లి, పెద్దలు మొదలైన వారితో గడపడానికి ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అలాగే ఇంతకుముందు అయిన విషయాలు అదే పనిగా జ్ఞాపకం రావడం, లేకపోతే మీ ఆలోచనలు పూర్వపు విషయాలని కూడా జ్ఞాపకం తెచ్చుకోవడం, దానివల్ల కొంత ప్రశాంతత లోపం అనేది ఉంటుంది. కనుక మనసుని నియంత్రించుకుంటూ ఆలోచనలని కొంతవరకు పక్కన పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేయాలి.